స్టేట్మెంట్లు మా పైన ఇస్తున్నారంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మీకు ఇంత స్వేచ్ఛ ఉంది హైదరాబాద్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మళ్ళీ ఇంకొక ఉద్యమం త్వరగానే మీ పైన వస్తుందని అనుకుంటున్నాను. నేను అనిరుద్ రెడ్డి చెప్పింది ఈ డ్రగ్స్ మాఫియా పైన సినీ ఫీల్డ్ వాళ్ళు ఎవ్రీ 90 days అదేవిధంగా పొలిటీషియన్స్ కూడా టెస్టులు చేసుకోవాలన్నా వద్దా? ఎందుకంటే మీరు పబ్లిక్ మీరు ఓటేస్తేనే మేము ఎమ్మెల్యేలు అవుతాం, మీరు ఓటేస్తేనే గవర్నమెంట్ ఫామ్ అవుతాం. నేను ఏం తప్పు మాట్లాడాను? మన పిల్లల భవిష్యత్తు గురించి డ్రగ్స్ ఉండొద్దు. నన్ను లాగుతున్నారు, నేను ఒక్కసారి రిక్వెస్ట్గా చెప్తాను, రెండోసారి మళ్ళీ చెప్తాను, మూడోసారి తిరగబడతాను. ఆ స్టేజ్కి తీసుకురానియకండి. మీడియా మిత్రులకు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, పోల్స్ పెట్టండి, మీరు ఆన్లైన్ పోల్స్ పెట్టండి, పబ్లిక్ ఒపీనియన్ తీసుకోండి, అది బయట పెట్టండి. అప్పుడు అర్థమవుతుంది ఎవరు ఏందనేది, నేను చెప్పింది కరెక్టా కాదనేది కూడా అర్థమవుతుంది. నా రిపోర్ట్ అదే మీరు డ్రగ్ టెస్ట్ కూడా చేయించుకున్నారు. నేను చేయించుకొని మాట్లాడుతున్నాను. అందరిలాగా నేను నువ్వు వస్తే నేను వస్తా, నువ్వు వస్తే నేను వస్తా అన్నట్టు కాదు. నేను చేయించుకున్నాను. ఎందుకు చేయించుకున్నానంటే ఇండియాలో మన దేశంలో ఎవరైనా చిన్నపిల్లలు చదువుకునేటప్పుడు కానీ ఎదిగేటప్పుడు మాత్రం ముగ్గురిని చూస్తారు. ఒక స్పోర్ట్స్మెన్, క్రికెటర్ కావాలన్నా, లేకుంటే ఫుట్బాల్ ప్లేయర్ కావాలన్నా, హాకీ ప్లేయర్ కావాలన్నా ఒక ఆదర్శం పెట్టుకొని ఒక ఫ్యూచర్ గోల్ పెట్టుకుంటారు. అది కాకుంటే సినిమా యాక్టర్స్ లాగా, అది నేను యాక్టర్ కావాలి, హీరో కావాలి, ఆర్టిస్ట్ కావాలి అని చెప్పేసి, లేకుంటే ఒక పొలిటీషియన్. లాస్ట్ మేము వస్తాం. అయితే వీళ్ళని చూసి ఆదర్శంగా పిల్లలు పెరుగుతారు. నేనేమంటున్నానంటే మేము పొలిటీషియన్గా యాజ్ అ పొలిటీషియన్ మేము టెస్ట్ చేయించుకుంటాం. స్పోర్ట్స్మెన్కి అయితే ఎట్లా వాళ్ళు ఆడేటప్పుడు వాళ్ళకి టెస్ట్ చేస్తారు, 100% వాళ్ళకి టెస్ట్ ఉంటుంది. అది పొలిటీషియన్స్, సినిమా యాక్టర్స్ మనం అందరం టెస్ట్ చేసుకుని ఎవ్రీ 90 daysకి ఫాలికర్ టెస్ట్ చేసుకొని మనం డొమైన్లో అప్లోడ్ చేసి ఇంట్లో మేము టెస్ట్లు చేసుకున్నాం, మేము క్లీన్. ఫస్ట్ ఏమంటే మనం ఎవరికని చెప్పంగానే, ఇప్పుడు నేను ఏదైనా చెప్పంగానే పొలిటీషియన్ మీరు లై డిటెక్టర్ పెట్టానా మీ పైన, మీరు అబద్ధాలు చెప్పరా, మీరు ఎందుకు చేసుకోరు అని మాట్లాడతారు. అరే మేము చేసుకుంటామా, అబద్ధం చెప్తామని నెక్స్ట్ స్టెప్. అంటే లై డిటెక్టర్ కూడా పెట్టాలని ఏముంది పెట్టుకొని, నాకు ఇప్పుడు లై డిటెక్టర్ నా మీద పెట్టుకొని రాదు. నేను ఏది నిజం చెప్తాను, అబద్ధం చెప్తాను మీకే తెలుస్తుంది కదా. నేను దానికేం భయపడతలేను. అరే నేను చెప్పింది ఏంది, మనం ఆదర్శంగా ఉందాము అని అంటే డైవర్ట్ చేసి మీ పొలిటీషియన్స్ అంటే ఏందని చీప్గా మాట్లాడితే ఏం తమాషాలు పడుతున్నా? పొలిటీషియన్స్ అంటే మీరు సినిమాలు చేస్తే మీకు పైసలు వస్తాయి, మమ్మల్ని ఏమంటారు మీరు పొలిటీషియన్స్ అంతా సంపాదించుకుంటారు అంటారు. మరి నేను ఒకటే అడుగుతున్నాను, నేను ఎవరు సంపాదించుకున్నారు? మళ్ళీ ఆస్తులు బోడగొట్టుకున్న వాళ్ళ సంగతి ఏంది? వార్డు మెంబర్ నిలబడుకున్నవాడు కూడా ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. అట్లా కూడా ఉన్నారు. సర్పంచ్ కూడా ఎంతో మంది ఆస్తులు పోడగొట్టుకున్నారు. వాళ్ళ పాపం వాళ్ళ భార్య దగ్గర ఉన్న బంగారం కూడా అమ్ముకొని నిలబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పోడగొట్టుకొని రోడ్డు మీదకి వచ్చిన ఉన్నారు. అంత చీప్గా పొలిటీషియన్స్ గురించి మాట్లాడితే మాత్రము ఇంకా మర్యాద ఉండదు. అరే మా సాక్రిఫైసెస్ మీకు ఏం తెలుసు? మీరు ఆట వేస్తే డ్యాన్స్ చేస్తే పైసలు వస్తాయి. మీరు బయటికి పోయి పబ్లిక్ వచ్చి విజులు కొడితే దాన్ని చూపించుకొని ప్రొడ్యూసర్ల దగ్గర మీరు రేట్లు పెంచుకుంటారు. మేమేం అమ్ముకుంటలేము, మా ఆస్తులు అమ్ముకొని వచ్చినాం. మేము మా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడైనా ఫంక్షన్స్కి పోవాలంటే కూడా, మాతో కలిసి మూవీకి పోవాలంటే కూడా మాకు టైం దొరకదు. ఊరి నుంచి ఎవరైనా ఫోన్ చేసి బాధలు ఉంటే ఇంట్లో భార్య పిల్లలని ఇచ్చిపెట్టి పరిగెత్తుకుంటూ పోతాం. అట్లాంటిది ఇష్టం వచ్చినట్టు పొలిటీషియన్స్ పైన మాట్లాడతారా? నేను అందరు ఎమ్మెల్యేలకు కూడా చెప్తున్నాను, ఇట్లాంటి వాళ్ళు మాట్లాడుతూ నన్ను తిరగబడి అసలు ఎమ్మెల్యేలు అంటే వీళ్ళకి అర్థమవుతలేదు. వీళ్ళకి ఎంత సాక్రిఫైస్ చేస్తే మనం వస్తాం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, వాట్సాప్ ఏదో ఫ్రీగా దొరికిందని చెప్పి రాయడము. సినిమా యాక్టర్ అయితే ఒకరిద్దరైతే ఏదో రాస్తారు నా పైన. అరే నేను టెస్ట్ చేసుకొని ఆదర్శంగా నిలబడదాము. నేను ఒకటి అడుగుతున్నాను, మిమ్మల్ని చాలా మంది పిల్లలు డ్రగ్స్ తీసుకొని చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ న్యూస్లో రాదు, పేపర్లో రాదు. ఎందుకు తెలుసా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అరే నా కొడుకు డ్రగ్స్ తీసుకొని చనిపోయిందని చెప్తే పక్కన వాళ్ళందరూ మేము ఏం ముఖం చూపి, ఎవరో తప్పు చేసిన దానికి తల్లిదండ్రులు పాపము కుళ్ళి ఏడ్చుకుంటున్నారు బయట చెప్పుకోలేక. నేను ఎవరి గురించి మాట్లాడాను? ఇలాంటి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు కోల్పోతుంటే చెప్పుకోలేక బాధపడుకుంటా ఏడ్చే వాళ్ళ గురించి వాళ్ళకి అండగా నిలబడాలి. మళ్ళీ ఇంకొక తల్లిదండ్రులకి ఇది కావద్దు అని చెప్పేసి అందరం కలిసి చేద్దామంటే వ్యతికారంగా మీరు లై డిటెక్టర్ టెస్ట్ చేసుకుంటారా? మీరు బయటికి వస్తారా? మీరు రాజకీయ నాయకులు ఇదాన్ని ఉల్టా మాట్లాడతారా? ఏం అందరు ఎమ్మెల్యేలాగా నేను ఎమ్మెల్యే అనుకుంటున్నారా? ఏంటి నా ఆస్తులు అమ్ముకొని వచ్చిన ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా 7 ఎకరాలు అమ్ముకున్నా నేను.